స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే రివ్యూ. ఇక ఈ మూవీ ప్లాట్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. మీరు టీజర్ ట్రైలర్ చూసినట్టుగానే స్పైడర్ మ్యాన్ కి తన బాడీలో ఒక సడన్ చేంజెస్ అయితే వస్తాయి. ఇక ఆ చేంజెస్ ఎందుకు వచ్చాయి, ఎలా వచ్చాయి, చివరికి వాటిని కంట్రోల్ చేశాడా లేదా అనేది స్టోరీ. ఇక ఓవరాల్ గా మూవీ అయితే చాలా బాగుంది. మెయిన్ గా ఫైటింగ్ సీన్స్ అయితే అద్దరిపోని అసలు. ఇక చాలా మందికి ఇంకా ఒక డౌట్ అయితే ఉంది, అదేంటంటే బ్రాండ్ న్యూ డే మూవీ చూసే ముందు డేర్ డెవిల్ ది పన్నీసర్ వెబ్ సిరీస్ చూడాలా వద్దని. అసలు ఆ రెండు సిరీస్ చూడకపోయినా పర్వాలేదు, మీకు ఈ మూవీ అర్థమవుద్ది. ఒకవేళ మీరు ఈ మూవీ సేమ్ నో వే హోమ్ లాగా మొత్తం యాక్షన్ ఉంటుంది అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. ఈ మూవీలో యాక్షన్ తక్కువ ఉంటది, డ్రామా ఎమోషన్ చాలా ఎక్కువ ఉంటది. చెప్పాలంటే ఒక రెగ్యులర్ సూపర్ హీరో మూవీ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటది. ఒకవేళ మీకు మూవీలో డ్రామా ఎమోషన్ ఉన్నా పర్వాలేదు, అక్కడక్కడ హై సీన్స్ ఉంటే చాలు అనుకునే వాళ్ళకి ఈ మూవీ చాలా బాగా నచ్చింది. ఇక ఈ మూవీలో నాకు బాగా నచ్చిన సీన్ ఏమన్నందంటే అది హల్క్ ఉన్న సీన్స్ మాత్రమే. అసలు బ్యానర్ హల్క్ లా మారుతున్నప్పుడు థియేటర్ లో అరుపులు కేకలు అబ్బో వేరే లెవెల్ అంతే. ఇక అంతా బాగానే ఉంది కానీ ఎండ్ క్రెడిట్ సీన్ చాలా డిసప్పాయింట్ చేసింది. అసలు ఎండ్ క్రెడిట్ సీన్ చూసాక ఇది ఎండ్ క్రెడిట్ సీనా, ఇదే ఎండ్ క్రెడిట్ సీనా, అసలు ఎంతసేపు వెయిట్ చేసింది దీనికోసం అనిపించింది. కమింగ్ టు పెర్ఫార్మెన్సెస్ అందరూ చాలా బాగా చేశారు. మెయిన్ గా టామ్ హాలండ్ అయితే జీవన్ చేశారు. అంతేనండి బ్రాండ్ న్యూ డే సంగతి. ఇక ఈ మూవీ మీరు చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో చెప్పండి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.